నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశానికి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలతో స్వల్ప మెజార్టీతో గెలిచిందని, నైతిక విజయం బీఆర్ఎస్ పార్టీదేనని, ఎమ్మెల్యే షకీల్ అమీర్పై రాజకీయ కక్షతో తనను ఎదుర్కొనలేక కొడుకును అడ్డం పెట్టుకుని కక్ష సాధిస్తున్నారని, ఇది తన వయసుకు సరికాదని అన్నారు. సుదర్శన్ రెడ్డి దౌర్జన్యాలకు ఓటుతో సమాధానం ఇవ్వాలని బీజేపీ ఎంపీ అరవింద్ ఒక సర్పంచ్, జెడ్పీటీసీ ఎమ్మెల్యేగా కాకుండా డైరెక్ట్ గా ఎంపీ అయ్యాడని, జిల్లా పార్లమెంట్ అభివృద్ధికి ఏమీ చేయనివాడు మనకు అవసరమా అని, తనను గెలిపిస్తే బోధన్ నుంచి బీదర్ రైల్వే లైన్ కొరకు, అదేవిధంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడం కృషి చేస్తానని తెలిపారు. మరి ఆంధ్రప్రదేశ్లో వ్యక్తులే వారి పార్టీ వచ్చారు. దేవాలయంలో పుట్టించడం చర్చలో లేదు. స్పీకర్ సురేష్ రెడ్డి గారు వచ్చున్నారు. ఇంత పెద్ద వార్తలు వచ్చారు. దేవాలయ చర్చలో మనం అందరి పడాల్సిన అవసరం లేదు. మనం కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ కానీ, అక్టోబర్ కానీ ధైర్యం కూడా పెడుతున్నారు. ధైర్యవంతులు కావాలి. ఇబ్బందులు అవసరం లేదు. మనం ఆటలు అవసరం లేదు. మనకు ధైర్యంగా ఉన్న మనకు కావాలి. కడుపులో పెట్టి కాపాడుకుంటున్నా బాధ తెలుసు లేదా మన కేసీఆర్ గారు ఎవడన్నా కాంగ్రెస్ వాడు మన కార్యకర్తలు దాడులు చేసిన, మన కార్యకర్తలు కేసు పెట్టినా 10 కోట్ల రూపాయలు పార్టీ ద్వారా ఇలాంటి కేటాయించలేము. అందుకని పెడితే వాళ్ళు ఆదుకుంటా అనుకోవచ్చు. ఇక్కడ కేసు పెడితే కోల్పోతారేమో మరి ఫీజులు కట్టారు. ఫీజు మొత్తం కేసీఆర్ కట్టారు. మాట్లాడతారు దశ జరిగింది. వాళ్ళ చదువులు కూడా నేను మీ అందరి వ్యక్తిని, మీ అందరిలో తెలియ వ్యక్తిని, సామాన్య వ్యక్తిని. చాలా మంది మన చివరి రోజుల్లో ఆరోగ్యం కాదు, మన మా చివరి తెలియదు. ప్రత్యాలు చాలా బాగుంటారు. అదే పనులు కాదు ఆలోచించినటువంటి అన్నప్పుడు ఆ చివరి జగన్మోహన్ గారు గత 5 ఏళ్ల కిందట గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్సీగా మన ప్రాంతంలో కూడా ఓటేశారు. ఆ ఎమ్మెల్సీ 5 ఏళ్ళు ఒక్కరు మన ప్రాంతం కాలేదు. మన ప్రాంతంలో పెడుతున్న సమస్యలు అలాంటి వ్యక్తి వల్ల ఎప్పుడు సంవత్సరం అడుగుతున్న సమస్యలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.